పంతులు ఎంత నమ్మించి మోసం చేశాడు. ఎప్పుడు చూసినా నేను చూసుకుంటాను అని సైగ చేసి చేసి చివరికి తనతో ముగిసింది అంటాడా? ఎంత పని చేశాడు. అమ్మా ఏయ్, ఏంటయ్యా నువ్వు చేసిన పని? శోభనం ఆపాలి అంటే అలాగే అని నా దగ్గర 10,000 తీసుకొని నాకే హ్యాండ్ ఇచ్చావు. నీకిది పద్ధతేనా? ఎందుకు నన్ను ఇలా చీట్ చేసావు? ఎప్పుడు నీ వైపు చూసినా నా కొదిలేయండి నేను చూసుకుంటాను అని చివరి నిమిషం వరకు నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తావా? తమరు అలా అర్థం చేసుకున్నారా? నేను అలా సైగ చేయలేదమ్మా. తర్వాత వివరంగా చెబుతాననే అర్థంతో సైగ చేశా. అబద్ధం. అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదండి. మర్యాదగా చెప్పు, లేకపోతే టైం చూసి నిన్ను పైకి పంపించే ముహూర్తం నేను చూస్తాను. చూడండమ్మా, ముహూర్తాలు తప్పించడానికో తప్పుడు ముహూర్తాలు పెట్టడానికో నేను వేదం చదువుకోలేదు. శాస్త్రం తెలిసిన వాడిని. పాప పనులు చేసి పాపం మూట కట్టుకోలేను. మరి మా లేఖ దగ్గర 10,000 తీసుకుని ఎందుకు మూట కట్టుకున్నావు? నేను కాదంటే మీకు కోపం తెప్పించిన వాడిని అవుతాను. మీ మేలు కోరి ఆ 10,000 తీసుకున్నాను. వృత్తికి ద్రోహం చేస్తే ఆ పాపం జన్మ జన్మలు పట్టి పీడిస్తుందమ్మా. పూజ అయిన తర్వాత తమరి డబ్బులు తమరికివ్వచ్చనే అలా చేశాను. ఇదిగో అమ్మా మీరిచ్చిన 10,000. ప్లాన్ ఎలాగో చెడింది. ఈ నష్టం ఎందుకు? తమరికి దయచేయండి పంతులు గారు. చూడండి బాబు, చెడు తలవకండి, చెడు చేయకండి, మీకే కీడు జరుగుతుంది. బయలుదేరండి. వస్తానమ్మా. చెప్పొచ్చాడు. చంద్రలేఖ, బాధపడకమ్మా. ఎవరికి ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. వీల్లేదు మావయ్య, అలా జరగడానికి వీల్లేదు. మనం అనుకున్నదే జరగాలి. ఇంకేమనుకుంటావు? అవతల ఇవాళ కార్యం జరగచ్చు కానీ రేపటి నుంచి కాపురం జరగదు. వాళ్ళ కాపురంలో నిప్పులు పోసి తీరుతాను. ఓకే, అలాగే నిప్పు రాజేద్దాం. కానీ ఇక్కడుండి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఎవరైనా చూస్తే మనకే ప్రమాదం అమ్మా. వదలను.